హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. పాలన ఎలా చేయాలి, ప్రజలను ఎలా మోసం చేయాలి, ఉన్న వనరులను వాడుకొని నేను చేసింది రైటు అని ఎలా చెప్పించాలని చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలామంది ఆశ్చర్యపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ, సార్ మీరు ఏదైతే పాలన చేశారో పాలన అంటే అలా కాదు, ఇలా ఉండాలి పాలన అంటే అని చెప్పి ఒక చర్చ మొదలైంది. దీనికి సంబంధించి ఏమిటి ఆ చర్చ, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్ గారిని నేర్చుకోమని అంటున్నారనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తీర ప్రాంతాలు అంటే బీచ్లు ఏవైతే ఉంటాయో అక్కడికి కుటుంబ సమేతంగా పిల్లలతో మహిళలందరూ కలిసి అక్కడ సరదాగా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితులు ఇన్ని రోజులు. కానీ ఇక మీదట అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయం అలాంటిదన్నమాట. అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి బీచ్లు ఏవైతే ఉన్నాయో ఆ బీచ్లన్నిటిని కూడా అసాంఘిక శక్తుల అడ్డాగా మార్చబోతా ఉన్నారు. దానికి వీళ్ళు పెట్టినటువంటి పేరు పర్యాటక కేంద్రం అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ బీచ్ షాక్స్. ఏమిటయ్యా దీనివల్ల అంటే, ఆంధ్రప్రదేశ్లో అనుభవించు రాజా, ఆంధ్రప్రదేశ్కి గోవా కల్చర్, ఆ కల్చర్కి వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఓట్లు వేశారు కదా, అనుభవించండి. మీకు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, లక్షల ఉద్యోగాలని చెప్పారు, మహిళల సాధికారత అని చెప్పారు, మహిళలను ఆదుకోవడమే మా బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, అసాంఘిక శక్తుల అడ్డాకు అఫీషియల్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ బీచ్ షాక్స్ అంటే ఏమిటంటే, ఇక్కడ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బీరు బారు అన్నీ ఓపెన్ చేస్తారనమాట. ఈ వెదురు చెక్కలతో ఏమంటారు, ఒక కుటీరాలు ఏర్పాటు చేసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇష్టం వచ్చినంత తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖ సూర్యలంక ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అంట, దీనికి ఓకే చేశారనమాట. సో దీని తర్వాత ఇది ఓకే అయితే ఏంటి, కాకపోయినా చేస్తారు. ఈ జస్ట్ పైలట్ ప్రాజెక్టు నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ సిండికేట్లకు కట్టబెట్టుకోవడం కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి కదా బెల్ట్ షాపులు ఉన్నాయి. మహిళలు ఇల్లు గుడి బడి ఏం లేదని చెప్పి మహిళలు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా మరి అది అట్లాగే కొనసాగుతూ ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎక్కువ తాగండి అని చెప్పి ఈ రకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట. అంటే 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, ఈ ప్రకాశం జిల్లాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలన్నింటికీ కూడా ఇది బీచ్ సాక్షి అనేది పాకే అవకాశం ఉంది, మద్యం ఏరులై పారేటువంటి అవకాశం ఉంది. ఇదిగా జగన్ సార్ పాలన చేయడం అంటే బీచ్ సాక్షి అని పేరు పెట్టాలి, బికినీ ఫెస్టివల్ అని పెట్టాలి, సముద్ర తీరాలను ఈ రకంగా వాడుకోవాలి. మీరేందో మాకు అర్థం కాదు. మీరేమంటారు, సముద్ర తీర ప్రాంతాలు పోర్టులను కడతా అంటారు, ఫిషింగ్ హార్బర్లు కడతా అంటారు, మెడికల్ కాలేజీలు అంటారు, వైద్యం అంటారు, విద్య అంటారు. మీరు ఆ రకంగా చేయడం చాలా తప్పు. ముఖ్యంగా విశాఖని రాజధాని చేస్తాను మీరు ఏదైతే చెప్పారో అది తప్పు. ఎందుకంటే మీరు విశాఖ రాజధాని చేస్తానన్నారు కాబట్టి మరి నిపుణులు చెప్పారని చెప్పి సునామీలు వస్తాయని చెప్పి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ విశాఖలోనేమో బీచ్ షాక్స్ అని చెప్పి పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందడానికి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారని ఆహా ఊహా అంటున్నారు. కాబట్టి మీరు మారాలి సార్ అంటున్నారు పబ్లిక్, నెటిజన్లు జగన్ గారిని ఉద్దేశించి. ఇట్లా చేయాల పాలన, ఇట్లా చేయాల మోసం. ఎంత దారుణం అండి. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి అధికారంలో ఉంటే ఇలాంటి ఏ నిర్ణయం తీసుకున్నా ఆహా ఓహో పండుగలు ఫెస్టివల్స్ అంటారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధాని చేస్తారంటే సునామీలు వచ్చి కొట్టుకుపోతాయి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు పోర్టులు కడతానంటే తప్పు అంటారా? దోచుకు తిన్నాడంటారా? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిది? ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే అసాంఘిక శక్తులు అడ్డగా మారినప్పుడు పొద్దున్న నుంచి 10 గంటల నుంచి 8 గంటల వరకు మద్యం తాగుతున్నప్పుడు లేడీస్ ఏమని పోతారు? యువత ఎట్లా వెళ్తుంది అక్కడికి? ఏ రకంగా ఎంజాయ్ చేస్తారు? పర్యాటక రంగం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందండి? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ సిండికేట్కి లబ్ధి చేకూరే విధంగా ఈ బెల్ట్ షాపులు ఇష్టం వచ్చిన చోట పెట్టడం వల్ల తిరగాలంటే అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి, దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్కడైనా కంట్రోల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నదా? గంజాయి బ్యాచ్లు పెరిగిపోతూ ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేస్తూ ఉన్నారా? వీటి గురించి ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళకు పేటీఎం బ్యాచ్లను ముద్ర వేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే గొడ్డలి పార్టీ అంటారు. ఏ ప్రశ్న అడిగినా గొడ్డలి పార్టీ, తల్లి చెల్లి గొడ్డలి అంటారు. ఇదే అలవాటు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నది ఇదే. సంపద సృష్టి అన్నారు కదా, ఇది ఈ కూటమి నాయకులు సిండికేట్ రూపంలో సంపాదించుకోవడానికి పనికొచ్చేటువంటి ఆలోచనలు ఇవి. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్థానికుల కంటే ఎవరికి ఇస్తారు వీళ్ళు? ఉద్యోగ అవకాశాలు ఇస్తారు ఎవరికైనా? టెండర్లోనే ఉండవు, వాళ్ళే తీసేసుకుంటారు అంతే. ఎవరు వాళ్ళే లిస్టులు ముందే రెడీ చేసుకుని వాళ్ళకి ఇచ్చేసుకుంటారు, వాళ్ళని నడుపుకుంటారు. అంతకు తప్ప ఇక్కడ ఎవరికో ఉద్యోగాలు వస్తే ఏదో జరిగిపోతుంది అద్భుతం అనుకుంటే పొరపాటు. ఏదేమైనా కొంతమందికి ఇది నచ్చవచ్చు, అనుభవించు రాజా అని చెప్పి హాయిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ మెజారిటీ పీపుల్ మాత్రం ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఓట్లు వేసి గెలిపించుకున్నారు కదా,
ఇక మరి పండగ చేసుకుంటారో కండీలు పెట్టుకుంటారో అది మీ ఇష్టం ఇంకా. సో ఇది విషయం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.